హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. జనసేన నాయకులు బొల్లిశెట్టి సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నడుస్తుంది. గతంలో అంటే జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి జనసేన పార్టీ సిద్ధాంతకర్తగా, జనసేన పార్టీ సిద్ధాంత రూపకర్తగా బొల్లిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఉంటూ పార్టీ ఈరోజు ఈ స్థాయికి వచ్చే వరకు ఆయన కష్టపడుతూ వచ్చారు. పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి, పార్టీ రూపురేఖల్ని, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి బాగా కష్టపడే నేతల్లో ఆయన ఒకరు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జనసేన సిద్ధాంతాల్లో మేనిఫెస్టోలో ఏడో అంశం ఏంటయ్యా అంటే పర్యావరణ పరిరక్షణ. ఆ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు బొల్లిశెట్టి గారు. ఆ పర్యావరణ శాఖ మంత్రి ఎవరున్నారు ఏపీలో? పర్యావరణం మరి అడవుల శాఖ మంత్రిగా ఎవరున్నారు ఏపీలో? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు బొల్లిశెట్టి గారు ఎవరిపైన పోరాటం చేస్తున్నారు? వాళ్ళ నాయకుడి పైన పోరాటం చేస్తున్నారు. ఎందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సహజంగా పార్టీ పెట్టినప్పుడు ముందు నుంచి ఈయన ఉన్నారు, పార్టీ సిద్ధాంతాల రూపకర్తగా ఉన్నారు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులుగా బొల్లిశెట్టి గారు ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి కొల్లూరు సంబంధించిన విషయం కావచ్చు, పర్యావరణం పని జరుగుతున్న నష్టం సంబంధించిన విషయాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు, డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు కదా. అంటే తీసుకెళ్ళినా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈయన మాట పట్టించుకోవటం అర్థమైంది. ఎందుకంటే కేవలం జనసేన టీడీపీ బి పార్టీగా మిగిలిపోయిందనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్లో జనసేనలో ఆయన వెళ్ళిపోతాడు అన్న వార్తలు వినపడుతున్న టైంలో జనసేన ఒక లెటర్ రిలీజ్ చేసింది. బొల్లిశెట్టి గారికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన చేసే కార్యకలాపాలు మొత్తం ఆయన వ్యక్తిగతం, ఆయనకి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేసింది. దానికి కౌంటర్గా ఆయన కూడా రిప్లై ఇచ్చారు. నన్ను ఈ బాధ్యతల నుంచి దూరం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు, పార్టీకి దూరం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు, నేను ఇక నుంచి పర్యావరణం కోసం పోరాడతా, పర్యావరణ హితం కోసం పోరాడతా, ఏదైతే నా లక్ష్యం ఉందో కొల్లేరు సరస్సును రక్షించాలని ఇలాంటి నా లక్ష్యాలు ఉన్నాయో వాటి కోసం పోరాడతానని ఆయన ఒక రిప్లై ఇచ్చారు. ఇక్కడి నుంచే క్లియర్గా జనసేనకి ఆయనకి పూర్తిగా తెగిపోయిన విషయం చాలా క్లియర్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడి నుంచి బొల్లిశెట్టి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకోవటం, అంటే జనసేన నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బొల్లిశెట్టి గారు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన వెంటనే ఆయన జగన్మోహన్ రెడ్డికి బొల్లిశెట్టి గారికి అపాయింట్మెంట్ ఇవ్వటం, ఆయన జగన్తో కలవటం, ఇవన్నీ చక్క జరిగిపోయినట్టుగా తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే కనుక అతి తొందరలో బొల్లిశెట్టి గారు జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనతో పాటు ఇంకా చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఏమర్థం అవుతుంది? జనసేన అనేది కేవలం టీడీపీ బి పార్టీ, ఓన్లీ టీడీపీని కాపాడటానికి, టీడీపీని జెండాను మోయడానికి మాత్రమే ఉంది తప్పించి ప్రత్యేకంగా ఏమీ లేదు. ప్రశ్నిస్తానికి పుట్టిన పార్టీ అని చెప్తున్న ఆ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తున్న వాళ్ళని పార్టీ నుంచి వన్ బై వన్ బయటికి పంపించేస్తున్నారు. కాబట్టి ఈ అసంతృప్తి అందరూ బొల్లిశెట్టి గారి ఆధ్వర్యంలో, బహుశా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ఆశ్చర్యపోనే విషయాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బొల్లిశెట్టి సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్గా నడుస్తుంది. గతంలో అంటే జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి జనసేన పార్టీ సిద్ధాంతకర్తగా, జనసేన పార్టీ సిద్ధాంత రూపకర్తగా బొల్లిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఉంటూ పార్టీ ఈరోజు ఈ స్థాయికి వచ్చే వరకు ఆయన కష్టపడుతూ వచ్చారు. పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి, పార్టీ రూపురేఖల్ని, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి బాగా కష్టపడే నేతల్లో ఆయన ఒకరు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జనసేన సిద్ధాంతాల్లో మేనిఫెస్టోలో ఏడో అంశం ఏంటయ్యా అంటే పర్యావరణ పరిరక్షణ. ఆ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు బొల్లిశెట్టి గారు. ఆ పర్యావరణ శాఖ మంత్రి ఎవరున్నారు ఏపీలో? పర్యావరణం మరి అడవుల శాఖ మంత్రిగా ఎవరున్నారు ఏపీలో? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు బొల్లిశెట్టి గారు ఎవరిపైన పోరాటం చేస్తున్నారు? వాళ్ళ నాయకుడి పైన పోరాటం చేస్తున్నారు. ఎందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సహజంగా పార్టీ పెట్టినప్పుడు ముందు నుంచి ఈయన ఉన్నారు, పార్టీ సిద్ధాంతాల రూపకర్తగా ఉన్నారు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులుగా బొల్లిశెట్టి గారు ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి కొల్లూరు సంబంధించిన విషయం కావచ్చు, పర్యావరణం పని జరుగుతున్న నష్టం సంబంధించిన విషయాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు, డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు కదా. అంటే తీసుకెళ్ళినా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈయన మాట పట్టించుకోవటం అర్థమైంది. ఎందుకంటే కేవలం జనసేన టీడీపీ బి పార్టీగా మిగిలిపోయిందనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్లో జనసేనలో
ఆయన వెళ్ళిపోతాడు అన్న వార్తలు వినపడుతున్న టైంలో జనసేన ఒక లెటర్ రిలీజ్ చేసింది. బొలిశెట్టి గారికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన చేసే కార్యకలాపాలు మొత్తం ఆయన వ్యక్తిగతం, ఆయనకి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేసింది. దానికి కౌంటర్గా ఆయన కూడా రిప్లై ఇచ్చారు. నన్ను ఈ బాధ్యతల నుంచి దూరం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు, పార్టీకి దూరం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు, నేను ఇక నుంచి పర్యావరణం కోసం పోరాడతా, పర్యావరణ హితం కోసం పోరాడతా, ఏదైతే నా లక్ష్యం ఉందో కొల్లేరు సరస్సును రక్షించాలని ఇలాంటి నా లక్ష్యాలు ఉన్నాయో వాటి కోసం పోరాడతానని ఆయన ఒక రిప్లై ఇచ్చారు. సో ఇక్కడి నుంచే క్లియర్గా జనసేనకి ఆయనకి పూర్తిగా తెగిపోయిన విషయం చాలా క్లియర్గా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి బొలిశెట్టి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకోవటం, అంటే జనసేన నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బొలిశెట్టి గారు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన వెంటనే ఆయన జగన్మోహన్ రెడ్డికి బొలిశెట్టి గారికి అపాయింట్మెంట్ ఇవ్వటం, ఆయన జగన్తో కలవటం, ఇవన్నీ చక్క జరిగిపోయినట్టుగా తెలుస్తుంది. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే కనుక అతి తొందరలో బొలిశెట్టి గారు జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనతో పాటు ఇంకా చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఏమర్థమవుతుంది? జనసేన అనేది కేవలం టీడీపీ బీ పార్టీ, ఓన్లీ టీడీపీని కాపాడటానికి, టీడీపీని జెండాను మోయడానికి మాత్రమే ఉంది తప్పించి ప్రత్యేకంగా ఏమీ లేదు. ప్రశ్నిస్తానికి పుట్టిన పార్టీ అని చెప్తున్న ఆ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తున్న వాళ్ళని పార్టీ నుంచి వన్ బై వన్ బయటికి పంపించేస్తున్నారు. కాబట్టి ఈ అసంతృప్తులు అందరూ బొలిశెట్టి గారి ఆధ్వర్యంలో, బహుశా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ఆశ్చర్యపోనే విషయాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.